నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు మైరా మీడియా. కల్తీ నెయ్యి కేసులో కల్తీ జరిగినటువంటి మాట వాస్తవమేనా? ఈ వాస్తవాన్ని వైసీపీ నేతలు, ముఖ్యంగా వైసీపీ ఎంపీలే ఒప్పేసుకున్నారా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ఎస్, ఈ కల్తీ నెయ్యి కేసు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. దానిపైన గత కొంతకాలంగా అధికార ప్రతిపక్షాల మధ్యన ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇప్పుడు ఏదైతే గనక అరెస్ట్ అయినటువంటి అంబటి రాంబాబు గారు, ఆయన అరెస్టుకి కూడా ఈ కల్తీ నెయ్యి కేసు అనేటువంటి వ్యవహారమే ఒక కారణం అని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అసలు అంబటి రాంబాబు గారు దేనికి బయలుదేరారు, ఎందు గురించి బయలుదేరాల్సి వచ్చింది, మరి మధ్యలో ఆయన ఆ బూతులు తిట్టేటువంటి పరిస్థితులు ఆయనకి ఎందుకు ఏర్పడ్డాయి, ఆయన ఇంటిపైన దాడి ఎందుకు, ఏ సందర్భంలో అలా జరిగింది, వాటన్నిటికీ దారి తీసినటువంటి అంశం ఏమిటి అంటే ఎస్, ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారమే. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం పైన గడిచిన 15 నెలలుగా సిబిఐతో కూడిన సుప్రీంకోర్టు చే నియమింపబడ్డటువంటి సిట్ దర్యాప్తు చేసింది. దానికి సంబంధించినటువంటి ఒక తుది ఛార్జ్షీట్ని నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ఇక ఛార్జ్షీట్ దాఖలైంది మొదలు వైసీపీ నేతలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారాలు ప్రారంభించారు. ఇదిగో మీరు నేరం చేశారు, మీకు శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి కూటమి నాయకులు ఒకవైపున విమర్శిస్తూ ఉంటే, ఇంకో వైపున అదే సిట్ ఇచ్చినటువంటి నివేదిక మేము ఎక్కడా తప్పు చేయలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి వైసీపీ నాయకులు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే కనుక మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో కూటమి నాయకులు ఇదిగో మహాపాపం చేశారు కల్తీగాళ్ళు అంటూ కొన్ని ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఊరూరా గ్రామాన ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, వాటన్నిటిని కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసి వైసీపీ నాయకులపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇవి, స్వామివారి పట్ల ఘోర అపచారానికి పాల్పడ్డారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో, వాళ్ళు చేసినటువంటిది మహాపాపం, వాళ్ళ సమయంలో కల్తీ జరిగింది ఆ నెయ్యిలో అనేటువంటిది సిట్ నివేదిక, సిట్ ఏదైతే కనుక ఛార్జ్షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్షీట్ స్పష్టం చేస్తూ ఉంది అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వెంటనే వైసీపీ నాయకులు గుళ్ళకెళ్ళి ఇదిగో మా తప్పే లేదని చెప్పి సిట్ ఛార్జ్షీట్ తేల్చేసింది, కానీ కూటమి ప్రభుత్వం మీ పట్ల అంటే వెంకటేశ్వర స్వామి పట్ల ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది, ఇలాంటి అపచారాల నుంచి మమ్మల్ని క్షమించు అని చెప్పేసి వాళ్ళు కొన్ని పూజల పేరుతోటి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ పూజా కార్యక్రమాలని ఇంకొన్ని కార్యక్రమాలని కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక ఈ క్రమంలోనే కూటమి నాయకులు ఎక్కడైతే గనక తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామాన ఈ మహాపాపం అనేటువంటి ఫ్లెక్సీలు పెడతా ఉన్నారో, వైసీపీ నాయకులు వెళ్ళి ఆ ఫ్లెక్సీల్ని చింపేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ దర్శిలో కావచ్చు, లేదంటే గుంటూరులో అంబటి రాంబాబు గారు కూడా ఆ రకంగా మహాపాపం అంటూ కూటమి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని వాటిని తొలగించడానికి, వాటిని చింపేయడానికి అని చెప్పి వెళ్తూ ఉంటే ఆయన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక ఏదైతే గనక యుద్ధ వాతావరణం నెలకొంటే పోలీసులు దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అంబటి రాంబాబు గారి వాహనం పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి వాళ్ళు దాడికి యత్నించడం, మరి ఆయన కూడా ఆవేశంలోనయ్యి ఆ కారులోంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లం అంటూ లకారాలతోటి ఆయన దూషించటం, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అటు కూటమి శ్రేణుల్ని, కూటమి నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా, లోకేష్ నీ రెడ్ బుక్ని మడిచి ఎక్కడైనా పెట్టుకో, నీ రెడ్ బుక్ని చూస్తే మా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదు, నీ రెడ్ బుక్ని చూస్తే నా తోటలో ఉన్న 2 కుక్కలు కూడా భయపడవు అని చెప్పి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, దాంతో అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా వాళ్ళు కూడా కొంత ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వెంటనే అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేశారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అంబటి రాంబాబు గారు ఇల్లు, కార్యాలయం పైన దాడి చేయడానికి దారి తీసినటువంటి అంశం ఏమిటి? ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లం అంటూ లకారాలతోటి దూషించడం. మరి ఆయన అలా ఎందుకు దూషించాల్సి వచ్చింది అని అంటే కల్తీ నెయ్యి కేసుకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలు తొలగించడానికి అని చెప్పి వెళ్తున్నటువంటి సమయం. ఇక ఆ తర్వాత అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆయన కూడా పేర్ని నాని, ఆర్కే రోజా, అలాగే అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడినట్టుగానే ఆ సిట్ నివేదికను చూపిస్తూ ఇదిగో సిట్ నివేదిక ఏం చెప్తా ఉంది, మాకు
ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ మాకు క్లీన్ చిట్ ఇచ్చినాయి. ఎక్కడ సుబ్బారెడ్డి పేరు లేదు, కరుణాకర్ రెడ్డి పేరు లేదు, ధర్మారెడ్డి పేరు లేదు, అసలు కల్తీయే జరగలేదు అని చెప్పి మాకు సిట్ ఏదైతే కనుక క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారు. ఇక దానిపైన ఈ రోజున కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మంత్రులతో కూడినటువంటి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏవైతే గనక ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి, ఇందులో సిట్ నివేదికలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏమిటి, అసలు ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా కల్తీ చేసి కూడా కల్తీ జరగలేదు అని చెప్పి ఓట్రిస్తూ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి వైనం, దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనేటువంటి అంశం పైన ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. అందులో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ గారు కూడా ఉన్నారు, అలాగే బీజేపీ మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడినటువంటి ఒక సమావేశాన్ని పెట్టుకుని ఆ తర్వాత మీడియా సమావేశం కూడా పెట్టారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇదిగో ఈ కల్తీ అనేటువంటిది ఇవాళ కాదు బయటకు వచ్చింది, 2022లోనే బయటకు వచ్చింది. మరి నిజంగా కల్తీ జరుగుతోందనేటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఇదిగో ఈ రకంగా కల్తీ చేశారంట అనో, లేదంటే కనుక దాన్ని ఎక్కడైనా కూడా కట్టడి చేయడమో, అసలు పూర్తిగా కల్తీ అనేటువంటిది లేకుండా ఏమైనా చర్యలు తీసుకుని ఉంటే అప్పటి వరకు కూడా తెలియకుండా జరిగిందిలే అని చెప్పేసి ఎవరైనా అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అలా కాకుండా కల్తీ జరుగుతోందనేటువంటి నివేదికలు వస్తే ఆ నివేదికల్ని తొక్కిపెట్టి 2024 వరకు కూడా బోలేబాబా డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యి కల్తీ కాబడింది, అది నెయ్యి కాదు, నెయ్యి అనేటువంటి పదార్థం అది కల్తీ కాబడింది అనేటువంటి రిపోర్ట్ 2022లోనే వస్తే అప్పుడు ఆ అంశాన్ని బయటకి తేకుండా తొక్కిపెట్టి ఓకే బోలేబాబాని వాళ్ళకి ఇంకా టెండర్లు వద్దు, వాళ్ళ క్యాన్సిల్ చేయండి అని చెప్పి అవే ట్యాంకర్లు, అదే బోలేబాబా సంస్థ వాళ్ళు అక్కడి నుంచి ఏఆర్ డైరీకి అవే ట్యాంకర్లు ఏవైతే గనక కల్తీ కాబడింది అని రిపోర్ట్లు వచ్చినటువంటి ట్యాంకర్లు ఉంటాయో అవే ట్యాంకర్లు ఏఆర్ డైరీకి పంపిస్తారు. ఏఆర్ డైరీ దగ్గర నుంచి వైష్ణవి డైరీకి ఉంటుంది. వైష్ణవి డైరీ ఏమో ఇంకో ఇన్వాయిసులతోటి, వాళ్ళ ఇన్వాయిసులతోటి తీసుకొచ్చి ఏవైతే రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఉంటాయో వాటినే మళ్ళీ తిరుమలలో అక్కడ సరఫరా చేస్తారు, నెయ్యి పేరుతోటి తిరుమలకి తరలిస్తారు. ఇవి జరిగినటువంటి వ్యవహారాలు సిట్ జరిపినటువంటి దర్యాప్తులో ఇందులో కల్తీ కాబడింది. అంతేకాకుండా కల్తీ కాబడినటువంటి పదార్థాలు ఏమిటి అనేటువంటిది స్పష్టత కావాలి అని అంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ టెస్టులు చేసేటువంటి క్రమంలో కొన్ని పరిమాణాలు ఏవైతే ఉంటాయో ఆ పరిమాణాలు అనేటువంటివి మాకు తెలియాలి అంటే అవి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఇందులో జంతు కొవ్వు కలిసిందా, ఏం కలిసింది అనేటువంటిది పూర్తిగా నిర్ధారించలేకపోతున్నాం. కానీ మా దర్యాప్తులో తప్పు జరిగింది, కల్తీ జరిగింది అనేటువంటిది నిర్ధారణ అయింది అని చెప్పి సిట్ ఛార్జ్ షీట్ చెప్తోంది అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటే ఏదైతే ఈరోజు సమావేశం జరిగిందో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆ అంశాలని చెప్పుకొచ్చారు. ఇక అక్కడ ఆ ప్రెస్ మీట్ అయ్యిందో లేదో ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి గారు మరి రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన మిగతా ఎంపీలతో కలిపి ఒక మీడియా సమావేశాన్ని పెట్టారు. ఇక ఆ మీడియా సమావేశంలో చెప్పకనే చెప్పేశారు కల్తీ జరిగింది అని. మరి ఏది వాళ్ళు నిజంగా ఒప్పుకున్నారా, అసలు ఈ కల్తీ పైన వైసీపీ మరి వాళ్ళ స్టాండ్ ఏ రకంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మీడియా సమావేశం, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారు, ఈ రెండు ఒక్కసారి చూద్దాం. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైన కూటమి చేస్తున్నటువంటి విమర్శల గురించి ఆయన ప్రస్తావించారు. అవి కూడా ఒక్కసారి విందాం. చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే, గొడ్డు మాంసం కొవ్వు ఉందనే రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలు పెట్టారు. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ
నెయ్యిలో జంతువుల కొవ్వు గాని, గొడ్డు మాంసం కొవ్వులు గాని, పంది కొవ్వు గాని, చేప నూనె గాని, ఇటువంటివి ఇంకొకటి గాని ఇటువంటివి ఏమీ లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే, ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసింటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? ఒకవేళ తప్పు చేసినట్టు ఒక ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. ఇది చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐతో కూడినటువంటి సిట్ ఈ రోజున వైవి సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు ఛార్జ్షీట్లో పెట్టలేదు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ దర్యాప్తులో జంతు కొవ్వు, పంది కొవ్వు, లేదంటే ఫిష్ ఆయిల్ ఇలాంటివి లేవు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించేశారు. వాళ్ళు అదే అంశాన్ని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటి? సిట్ నిజంగా ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పిందా? సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇక దానిపైన వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి ఆ రెండు అంశాలు క్లుప్తంగా చూద్దాం. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏదైతే గనక ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? ఇది 24 జనవరి 2026, అంటే ఈ ఏడాది కరెక్ట్గా వారం రోజుల క్రితం సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఏవైతే గనక ఏం చెప్తా ఉన్నారు? సబ్స్టెన్స్ సింథటిక్ ఘీ, 0 మిల్క్ ఫ్యాట్, అంటే 0% పాల యొక్క కొవ్వు అనేటువంటి పరిమాణం మేమేవైతే గనక శాంపుల్స్ని చూసామో వాటిలో కనిపిస్తూ ఉంది. ఇది ఒక పూర్తిగా ఒక సింథటిక్ ఘీ వాళ్ళు వాడింది. అంటే నెయ్యి కాదు, నెయ్యిగా తయారు చేయబడినటువంటి ఒక పదార్థాన్ని, రసాయనాలతో కూడినటువంటి పదార్థం అనేటువంటిది ఆ సింథటిక్ ఘీ అనేటువంటి అంశంతో అర్థమవుతుంది. అలాగే ఆ పదార్థాన్ని, నెయ్యి అనేటువంటి పదార్థాన్ని తయారు చేయడానికి ఏం వాడారు అంటే పామ్ ఆయిల్, పమోలియన్, కెమికల్ ఈస్టర్స్, అంటే రసాయనాలు, ఇంకొన్ని పదార్థాలు ఇవన్నీ కలిపి. ఇప్పుడు చూస్తే తాజాగా లాప్సే అనేటువంటి అదొక టాయిలెట్ క్లీనర్స్, వాటిని కూడా వాడారు అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అలాగే చూస్తే పూర్తిగా 250 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇంకొకటి ఏమిటి అంటే ట్రయల్ అండర్ చీటింగ్ సెక్షన్ 420, 120B కాన్స్పిరసీ అండ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్. ఇది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్. అందులో సిట్టే చెప్తా ఉంది అది ఘీ కాదు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాలి. కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడలేదు. ఏం వాడారు? సింథటిక్ ఘీ వాడారు. చుక్క పాలు, చుక్క నెయ్యి లేకుండా సింథటిక్ ఘీ, రసాయనాలతో కూడినటువంటి పదార్థాన్ని వాడి నెయ్యిని కల్తీ చేసి 250 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు అనేటువంటి సిట్ చెప్తా ఉంది. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మాత్రం మాకు క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్పుకుంటారు. ఇకపోతే ఇదే సిట్ ఇచ్చినటువంటి నివేదిక పైన వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం. సరే, గత 2-3 రోజుల నుంచి సిబిఐ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్ ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది. ఒక్కసారి మళ్ళీ విందాం. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది. ఏం చెప్పారు ఆయన? సిట్ ఏదైతే గనక ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిందో అందులో వాళ్ళు చెప్పింది ఏమిటి? జంతు కొవ్వు కలవలేదు, కానీ వేరే పదార్థాల కల్తీ జరిగింది అని చెప్పి సిట్టే చెప్పింది. సిట్ నివేదికలో అదే ఉంది, సిట్ ఛార్జ్ షీట్లో కూడా అదే అంశాన్ని పొందుపరిచింది. కానీ ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సిబిఐ సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, అందుకే మా పేర్లు ఛార్జ్ షీట్లో పెట్టలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ అనేటువంటి అంశాన్ని తీసుకెళ్తూ అసలు జంతు కొవ్వు కలవలేదు కాబట్టి కల్తీ సహజం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడడం. అంటే ఇప్పుడు స్వామివారి పట్ల స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోటి ఆ లడ్డూ ప్రసాదం చేయాలి, స్వామివారి లడ్డూ ప్రసాదం అంటే అత్యంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది భక్తుల విశ్వాసం. అది కానీ ఆ విశ్వాసాన్ని కూడా దెబ్బతీసే విధంగా అందులో ఇంకా ఏమేం పదార్థాలు కలిసినాయి అనేటువంటిది నిర్ధారణ అయి పూర్తిగా వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇంకో నివేదిక బయటకు రావాలి. కానీ అక్కడ ఏముంది? జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి
ఏదో రసాయనాలతోటి ఇంకో పదార్థాలతోటి కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కదా. ఇంకో పదార్థాలతోటి కల్తీ జరిగింది అంటే స్వామివారి పట్ల అపచారం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు, హిందువులు ఎంతో భక్తి విశ్వాసాలతోటి కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల ఘోరమైనటువంటి అపచారం చేశారు, మహాపాపం చేశారు అని చెప్పి ఈ రోజున వైవి సుబ్బారెడ్డి ఏ టీటీడీ బోర్డుకి చైర్మన్గా వ్యవహరించారో 2019 నుంచి 2023 వరకు ఆయన కాలంలోనే ఈ అపచారం, ఈ మహాపాపానికి బీజం పడింది. ఈ రోజున ఆయనే ఒప్పుకుంటా ఉన్నారు. ఇది ఏదైతే గనక ఇంతకాలం వైసీపీ నాయకులు తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏ రకంగా వితండవాదనలతోటి ప్రజల్ని నమ్మబలకాలి అనేటువంటి కుట్రలు చేస్తూ వస్తూ ఉన్నారో, దానిపైన పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు సైతం క్లీన్ చిట్ ఇచ్చేసింది సిబిఐ అని చెప్పారో, సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు. సిబిఐ అందులో కల్తీ జరిగిన మాట వాస్తవం. అందులో ఉన్నటువంటి పదార్థాలు ఆఖరికి టాయిలెట్ క్లీనర్స్ లాంటి పదార్థాలు కూడా, అలాంటి రసాయనాలు కూడా కలిపారు. దీనికి సంబంధించి ఇంకా లోతైనటువంటి పూర్తి నివేదిక రావాలి. అందులో ఫిష్ ఆయిల్ కలిసింది, లాడ్ కలిసింది, అలాగే యానిమల్ టాలో కలిసింది, బీఫ్ టాలో కలిసింది. ఇవన్నీ కూడా సిట్ నివేదికలోనే వచ్చినాయి. కానీ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పి తప్పుడు ప్రచారాలతోటి ప్రజల్ని నమ్మించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పనుతూ ఉంటే, ఈ రోజున వెంకటేశ్వర స్వామి తనకు జరిగినటువంటి ఆ మహాపాపం వాళ్ళ చేతే, ఎవరైతే ఆ పాపానికి ఒడిగట్టారో వాళ్ళ చేతే ఈ రోజున ఒప్పుకునేలాగా చేశారు అని చెప్పి స్వామివారి భక్తులు కూడా ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలపైన చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.